పవన్ కళ్యాణ్ గారు నా వినపం ఒకటే, మీరు జిల్లా మంత్రిగా ఉన్నారు, మన కాకినాడ జిల్లాలో మంత్రిగా ఉన్నారు. కాకినాడ పోర్టుకి సంబంధించి దయచేసి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి పోర్టుకి చెడ్డ పేరు తీసుకురావద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా ఇక్కడ కొండబాబుని అవినీతి ఆపండి సార్. ఆపి కాకినాడ జిల్లా నుంచి మీరు ఎమ్మెల్యేగా నెగ్గారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు, మంత్రి అయ్యారు. మన కాకినాడ పోర్టు, కాకినాడ జిల్లాలో ఉండే కాకినాడ పోర్టు బాగుండాలని, బాగుండేలా మీరు ప్రయత్నం చేయాలని, ఎక్స్పోర్టర్లు ఎవరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోకుండా కాకినాడ నుంచి వెళ్ళాలని, కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ అవ్వాలని, దీనివల్ల చాలామంది కార్మికులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల చాలామంది కార్మికుల జీవితాలు మీరు బాగు చేయాలని పవన్ కళ్యాణ్ నేను విన్నవించుకుంటూ, కొండబాబు యొక్క అవినీతి ఈరోజు జిల్లా మంత్రి కాబట్టి మీకు చెప్పాల్సి వస్తుంది. మీకు ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ గారికి నా విన్నపం ఒకటే, కాకినాడలో ఎప్పుడు లేదు నెంబర్లాట. ఈరోజు నెంబర్లాట 2 చోట్ల జరుగుతుంది. మొన్న ఎవరో టీవీ కూడా ఇంటర్వ్యూ ఇచ్చుంటారు అక్కడ ఆడవాళ్ళందరూ కూడా, ఏదో 4 ఫోటోలతో సహా చూపిస్తారు. నెంబర్లాట ఎవరికండి, మీకైనా మీ సాగర్ మీకు ఇంటర్వ్యూ ఇచ్చుంటారు ఆడవాళ్ళందరూ కూడా. దారుణం, గంటకి నెంబర్లు వస్తాయంట. ఎప్పుడు లేదు, వాళ్ళు నెలకి 50 లక్షలు, ఒకడు 50 లక్షలు ఇస్తున్నాడు అంటే ఇద్దరు కదా 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలకి ఎందుకే బాబు నీకు ఈ జీవితం?